శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ తెలియజేసే విషయం ఏంటి అంటే, చాలామంది వీడియోలు చూస్తున్నారులే కానీ ఎవరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసినటువంటి వారికి షేర్ చేయండి. మీకు ఏదైనా అనిపిస్తే కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇప్పుడు అందరికీ ముందుగా శని త్రయోదశి శుభాకాంక్షలు. అయితే ఈ యొక్క శని త్రయోదశి అనేటటువంటిది ఏ విధంగా వచ్చింది అనేటటువంటి విషయం తెలుసుకుందాం. అయితే ముందుగా ఈ యొక్క శని త్రయోదశి అంటే త్రయోదశి తిథి, శనివారము, ఈ రెండు కలిసి ఉన్నట్లయితే వచ్చిన దాన్నే శని త్రయోదశి అంటారు. ఈ యొక్క శని త్రయోదశి రోజు చాలా విశేషంగా, చాలా అత్యంత పవిత్రంగా భక్తులందరూ కూడా శివుడికి, అదే కాక నవగ్రహాల్లో ఒకటైనటువంటి శని భగవానుడికి కూడా అర్చన, అభిషేకము, నల్లనువ్వుల దానము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ యొక్క శని త్రయోదశి అంటే శనివారము మహావిష్ణు ప్రీతి, త్రయోదశి తిథి పరమేశ్వర ప్రీతి. ఇదే కాక శని భగవానుడి యొక్క జన్మదినం కూడా త్రయోదశి తిథి రోజే. కావున అందుకనే ఈ యొక్క శివకేశవుల యొక్క అనుగ్రహము, శనీశ్వరుడు యొక్క అనుగ్రహం కలగాలి అని శని త్రయోదశి రోజు విశేషంగా అందరూ కూడా శివాభిషేకము, ఈ యొక్క శని భగవానుడికి అభిషేకము, తైలాభిషేకము, నల్ల నువ్వుల దానం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇదే కాక జాతకంలో శని ప్రభావం ఉన్నట్లయితే కనుక, అంటే అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని, సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని, ఇలాంటి శని బాధలన్నీ కూడా కలిగినట్లయితే కనుక ఈరోజు అనగా శని త్రయోదశి రోజు శాంతి కార్యక్రమాలు ఇత్యాది దానాలు ఇవన్నీ చేయడం వల్ల ఆ యొక్క పీడల ద్వారా విముక్తి పొందవచ్చు. ఇదే కాక శనీశ్వరుడికి ప్రీతైనటువంటి కొన్ని శ్లోకాలు కూడా మనకు అందుబాటులో ఉంటాయి. ఇవి పారాయణ చేయడం ద్వారా కూడా శని బాధల నుంచి విముక్తి పొందవచ్చు. ఆ యొక్క శ్లోకాలని మనం ఈరోజు చెప్పుకుందాము. నీలాంజన సమాభాసం రవిపత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఈ యొక్క శ్లోకాన్ని నిత్యము కూడా పారాయణ చేయడం ద్వారా శని పీడ అనేటటువంటిది దరిదాపుల్లో కూడా రాదని కూడా చెప్పవచ్చు. ఇదే కాక ఈ యొక్క శని అనేటటువంటి పదానికి చాలా రకాల అర్థాలు చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. నిజానికి శని అంటే కనుక అదేదో పెద్ద గండంలాగా భావించవద్దు. ప్రతి మనిషికి కూడా శనిపీడ అనేటటువంటిది ప్రతి మనిషికి ఉంటుంది. కాబట్టి దీన్ని నెగటివ్గా చూడకుండా పాజిటివ్గా చూసి దాని పరిహారాలన్నీ చేసుకోవడం ద్వారా ఆ యొక్క శనిపీడ నుంచి తొలగించుకోవచ్చు. అయితే దీనికి ఏమి చేయాలి అంటే, సూర్య భగవానుడు ఛాయాదేవి యొక్క సంతానమే ఈ యొక్క శని. ఛాయ అంటే నీడ అనే అర్థము. అయితే వీరిద్దరి సంతానమే ఈ యొక్క శని భగవానుడు, యముడు. వీరిద్దరూ కూడా ఛాయాదేవి, సూర్య భగవానుడు యొక్క సంతానము. ఇలాంటి ఆ యొక్క శని భగవానుడికి నమస్కరిస్తున్నాను అని ప్రార్థన చేసి తెల్లవారుజామునే నిద్ర లేచి చక్కగా సూర్యోదయానికి ముందే స్నానమాచరించి నువ్వుల నూనెతో శని భగవానుడికి అభిషేకం చేసి నల్లని వస్త్రము, నువ్వుల నూనె, అదేవిధంగా నల్ల నువ్వులు దానం చేసి అశ్వత్థ వృక్షము అంటే రావి చెట్టు వద్ద దీపం చేసి దీపం వెలిగించి ప్రదక్షిణ చేసి తర్వాత చిమ్మిరి ఉండ నైవేద్యం పెట్టడం ద్వారా శని దోషాలన్నీ కూడా తొలగిపోయి చక్కగా ఆరోగ్యవంతులుగా ఉంటారని తెలియజేస్తున్నాము. ఈ నెల 31వ తారీఖు ఉదయం కొంత సమయం వరకే త్రయోదశి తిథి ఉన్నది. కావున ఎవరైనా పూజాది కార్యక్రమాలు నిర్వహించేటటువంటి వారు మీ దగ్గరలో ఉండేటటువంటి దేవాలయంలో అర్చకుల్ని సంప్రదించి లేదా మీ యొక్క పురోహితుడిని సంప్రదించి తెల్లవారుజామున 8 గంటల లోపు మీ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయడం లేదా ప్రారంభించడం చేసే ప్రయత్నం చేయవలసిందిగా అందరికీ కూడా తెలియజేస్తున్నాము. అందరికీ కూడా పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులు. స్వస్తి.